ఇదే ఇక భర్త అడవుల పాలైపోయారు, కుమారుడు అదే బాట పట్టాడు, విప్లవ బాట పట్టారు. అంటే ఇక ఉండేది మీరు ఒక్కరే కదా. అంటే మీ భర్త మిమ్మల్ని ఆహ్వానించలేదు, ఉద్యమాల్లోకి నువ్వు కూడా వచ్చేసాయి, ఇక ఈడే ఉండిపో అనేసి. ఎందుకు బయట? అట్లా అట్లా ఎప్పుడు తన ఇష్టం, నీ ఇష్టం, నువ్వు చేయగలిగితే ఎక్కడైనా ఉండి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. నీ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు తను ఎప్పుడు ఎవరిని కూడా తను ఇట్లా నువ్వు ఇక్కడే ఉండాలి, అక్కడ ఉండాలి, ఈ పని చేయాలనేది ఉండదు. స్వచ్ఛందంగా మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ఆహ్వానిస్తారు. తను ఎక్కడ ఉండాలన్నా, అక్కడ ఉండాలన్నా, బయట ఉండాలన్నా ఎవరిని తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎవరితో మాట్లాడినా నువ్వేం చేయగలవు అంతేగాని నువ్వు ఇక్కడే ఉండు అని ఎప్పుడు అనలేదు. ఓకే, మిమ్మల్ని ఆయన పిలవలేదు, మీరైనా ఎప్పుడైనా ఈ బాధలన్నీ ఎందుకు, మనం జవన స్నేహితులు కలిసిపోయిన అందరూ హ్యాపీగా కలిసి బతుకుతామని ఎప్పుడైనా మీరు సూచించారు ఆయనకు? ఎప్పుడు సూచించలేదండి నేను. ఎందుకు అలా? ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం తనకి ఎన్కౌంటర్లు జరిగే కొద్దీ నిర్బంధం, ప్రజల మీద ఎంత ఒత్తిడి, ఎంత క్రూరత్వంగా ఈ ఎన్కౌంటర్లు చేస్తుందో, బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తుందో అంత అంత ఇదిగా తను ఈ వ్యవస్థ మీద తను ఒక ఇది పెంచుకుంటూ పోయాడు. అంటే ఒక పట్టుదల పెంచుకుంటున్నారు. అంతేగాని నిరాశ చెందల. ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉద్యమాల్లో కూడా ఉంటాయి. ఉద్యమంలో ఎంతోమంది కళ్ళ ముందు పోయినప్పుడు, కొంతమంది వెనకడుగు వేసి ఉద్యమాల నుంచి బయటికి ద్రోహం చేసినప్పుడు, అయితే బయటికి వెళ్ళి శత్రువుతో చేతులు కలిపినప్పుడు, అవన్నీ తను ఉన్నప్పుడు కొంచెం మాకు అనిపించినా కూడా ఇవన్నీ తను చాలా సున్నితంగా ఆలోచించేవాడు. నేను అనుకున్నది ఏంటంటే, నిర్బంధం తన కళ్ళ ముందు సహచరులు అంతా చనిపోతున్నా తనకు ఒక రకమైన వెనకడుగు ముందుకు వేయల, ముందుకే వెళ్ళాలి అనేది పెరిగింది. దాంట్లో నిబ్బరంగా ఉండి ఈ ఆటుపోట్లను తట్టుకొని తన జీవితం ఏదైతే ప్రజల కోసం అంకితం చేయాలనుకున్నారో దాంట్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు పోతున్నాడే కానీ తను ఎప్పుడు కూడా కొంచెం కూడా నిరాశపడలేదు. వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇక లేరు అనుకుంటున్న రాష్ట్రంలో మావోయిస్టులు లేరు అనుకుంటున్న సమయంలో అందరూ కూడా ఇంకా లేరులే, వాళ్ళు అయిపోయింది 2004 తర్వాత అందరు ఏది పరిచేశారు, ఎవరో ఎక్కడెక్కడో ఉన్నారు అన్న పరిస్థితి ఉంటే ఒక్కసారిగా మల్కన్గిరి ఎన్కౌంటర్ ఏవో జరిగింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, ఆ ఎన్కౌంటర్ లో ఏం జరిగిందని మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎన్కౌంటర్లు కూమింగ్ చేస్తున్నారు అని తెలుసు, కానీ ఇంత విశిక్షణ రహితంగా మనుషుల్ని వేటాడి పట్టుకుంటారు అనేది, పట్టుకొని దగ్గరుండి హింస పెట్టి అట్లా చేశారనేది బాధే. అంటే ఏఓబిలో మీ భర్త ఆర్కే గారు ఆ రోజు సమావేశం కొరకే వచ్చారా, లేదంటే అక్కడే ఉన్నారా? అది తెలియదండి, మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు ఉన్నారా లేదు. నేను మీ టీవీలో వస్తేనే నాకు ఫలానా ఆర్కే కొడుకు మొన్న ఇట్లా ఎన్కౌంటర్లో ఉన్నాడు అంటే తెలిసింది, కానీ నాకు అట్లా వాళ్ళు ఉన్నారనేది మీడియా ద్వారా తెలుస్తుంది. అలా కాదండి, ఇప్పుడు ఎన్కౌంటర్ కు ముందు మీ భర్త అంటే అక్కడ సమావేశం అయ్యారు అంటున్నారు, సమావేశం అయ్యారు, యాదృచ్ఛికంగా జరిగింది ఎన్కౌంటర్ అంటారు. సమావేశం కొరకే ఆర్కే గారు వచ్చారా, లేదంటే అక్కడే షెల్టర్ ఉంటున్నారు ఆర్కే గారు అని? మనకు అసలు తెలియదు, అది ఎట్లా జరిగింది ఏంటనేది తెలియదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే రకరకాలుగా రోల్ కాల్ చేస్తున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్ అని అంటున్నారు. దాన్నే రేపు ఫైనల్ చేస్తారు. దాని మీద నేను న్యాయ విచారణ జరిపించాలనేది మాట్లాడుతున్నాను. అంటే బూటకపు ఎన్కౌంటర్ అది. న్యాయ విచారణలు చాలా మంది డిమాండ్ చేశారు. ఏ న్యాయ విచారణలో కూడా ఇంతవరకు అయింది దోషులకు శిక్ష పడిన దాఖలాలు లేవు. అయితే మీరు కూడా న్యాయ విచారణలో మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? చర్చ జరగాలండి. ఈ దుర్మార్గంగా ఇప్పుడు ఇట్లా ఎంతకాలం చేస్తారు? ఏదో ఒక చర్చ జరపాలి. అంటే వాళ్ళతో చర్చలు జరపాలని చేస్తున్నారా ప్రభుత్వం? ఏంటి చర్చలు జరిపితే ఆకాంక్ష మరి ఇటు వైపు ఉందా? ఇట్లా మారణకాండ ఎంత కాలం అండి, బలైపోతున్నారు అక్కడ గిరిజనులు కోరుకోవడం, దాని మీద
బయట మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతి మనిషి మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీని మీద చర్చ జరపాలి, మాట్లాడాలి. ఎంతకాలం ఈ మారణ కాండ. 2004 చర్చల సమయంలో మీరు కూడా వెళ్ళారు అక్కడికి? లేదు, వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదు. మీ కుమారుడు పృథ్వీలోనే కలిసిపోయారు. మీ భర్త పృథ్వీ ఈ పృథ్వీకి న్యాయం చేయాలని ఉద్దేశంతో, అంటే ఈ భూమి కన్న తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అడవుల బాట పట్టారు. ఇద్దరు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ జీవనాధారం ఏమి, మీ పరిస్థితి ఏమి? అంటే నేను ఇక్కడ మిషన్ కుడతాను, టైలరింగ్ చేస్తాను. ఏదో ఒకటి బట్టలు బిజినెస్ అమ్ముతుంటాను, తీసుకొచ్చుకొని కొంచెం